ఫస్ట్ వీడియో కంటిన్యూషన్గా అయితే ఈ వీడియో చేస్తున్నానండి. అయితే మళ్ళీ ముగ్గురిని పిలిచాడంట. పిలిచి అందరూ మిమ్మల్ని కాపాడమని మొక్కితే మీకే దండం పెడతారు. అయితే నేను చెప్పినట్లుగానే మీరు వాళ్ళని ఎంతో అంటే బాధలు పెట్టారు నా మాట విని. ఇప్పుడు మరి నా మాట విని అని అతన్ని ఎందుకు వాళ్ళ ఇంట్లో అందరినీ చంపట్లేదు అని చెప్పి పోలేరమ్మ తల్లిని, పరమశివుడిని, జగన్మాతని కూడా అడిగాడంట ఎక్స్ అనే అతను. అప్పుడు పరమశివుడు చెప్పాడంట, ఆ ఇంట్లో ఏసీ యొక్క వెలుగులు ఉన్నాయి, ఆ వెలుగులు మేము తట్టుకోలేకపోతున్నాం అన్నాడంట. అయితే నువ్వు అగ్గిని ఆపుతావు కదా, మరి నేను ఆ అగ్గిని ఎందుకు ఆపలేపావు అనేసి అడిగాడంట పరమశివుడికి ఎక్స్ అనే అతను. అప్పుడు పరమశివుడు చెప్పాడంట, నేను పెట్టే అగ్ని అయితే చిన్నపిల్లలు పాస్ పోసినా కానీ ఆగిపోతుంది, వాళ్ళ ఇంట్లో ఉండే అగ్ని యేసు రక్తం అగ్ని, సో అది ఆపడం నా వల్ల కాదు అని చెప్పాడంట పరమశివుడు. ముగ్గురు ఇంచుమించు అదే సమాధానం చెప్పారు. అయితే మీరందరూ దేవతల కదా, మరి ఆ అగ్ని ఎందుకు ఆపలేకపోతున్నారంటే, మాకంటే పెద్ద దేవుడు యేసు ప్రభువు, మాకంటే ఆకు కూడా అధిపతి యేసు రక్తము యేసు ప్రభు అని చెప్పంట పరమశివుడు చెప్పాడంట ఎక్స్ అనే అతనితో. ఏమని చెప్పాడు, మేము దేవతలం అయినప్పటికీ మాకు అధిపతి ఎవరు అంటే యేసు ప్రభువు అని చెప్పి శంకరుడు, అదే మన పరమశివుడు ఎక్స్ అనే అతనికి చెప్పాడంట. సో పోలేరమ్మ తల్లిది, పరమశివుడు, జగన్మాత యొక్క సమాధానం విని హిందూగా ఉండే అతను పాస్టర్గా మారాడట. ఎందుకు అంటే, మీరు హిందూ దేవులు మీరు ఏం చేయలేరు, మీకే అధిపతి యేసుప్రభు అయినప్పుడు నేను మీకెందుకు దండం పెట్టుకోవాలి, మీతో నా పని ఏంటి, నేను వేస్తూనే ఉంటానని చెప్పి పాస్టర్గా మారిపోయాడంట. ఇది ఒక అతను సాక్ష్యం చెప్తున్న వీడియోలో మెయిన్ పాయింట్. సో కరుణాకర్ గారి వీడియో చూశాక నాకు చాలా వీడియోని చూస్తాను, మనసు ఒప్పక చేశాను. ఇంకా స్టోరీ చాలా పెద్దది ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, కంటిన్యూస్ అయితే చేస్తాను. సో నా మనసు అయితే బాధ అనిపించి వీడియో చేస్తాను.